ఇక్కడ పరిచర్య 2019 మే నెల 12వ తారీఖున ఇక్కడ స్టార్ట్ చేసినారు. అంతకుముందు శుక్రవారం అన్నవాళ్ళు పరిచర్యకు వచ్చేవాళ్ళు. శుక్రవారం పరిచర్య జరిగేది మా గృహంలో, కానీ ఎవరి గృహంలో పెట్టమంటే వారి గృహంలో పరిచర్య జరుగుతూ వస్తుంది. అప్పుడు అన్నవాళ్ళు ఇట్లా కాదు, ఆరాధన చేసుకుందాం, ఆరాధనకి సేవకులన్న ఒక గది చూసుకోమంటున్నారు అని చెప్పినప్పుడు ఒక గది చూస్తున్నాం, అద్దెకి చూస్తున్నాం. అది చూస్తున్నప్పుడు ఎక్కడ దొరకలేదు. ఇక్కడ రేవేంద్రపాడు అన్న పరిచయం సేవ చేస్తున్నాడు, జోనాపాల్ అన్న. వాళ్ళ గృహంలో పైన పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినారు. అక్కడ ఆరాధన స్టార్ట్ చేసినారు 2019 మే నెల 12వ తారీఖున. అక్కడి నుంచి అక్కడ ఆరాధన జరుగుతూ వస్తుంది. ఆదిమనే బల్ల ఏర్పాటు కూడా చేసినారు. అక్కడి నుంచి అక్కడే పరిచర్య జరుగుతుంది. 2022 జనవరి 30వ తారీఖున ఇక్కడ ఈ స్థలం మందిరం కట్టబడే నిమిత్తమై ప్రార్థన చేసి ఈ యొక్క స్థలంలో ప్రభు కృపను బట్టి అందరూ అన్నవాళ్ళు వచ్చి ప్లేయర్ చేసి అన్నీ గీసుకొని వెళ్ళారు. 31వ తారీఖు నుంచే స్టార్ట్ చేశారు. 31వ తారీఖున ఫస్ట్ తారీఖు మందిరం పని జరిగింది. అప్పటికే చాలా పనిచేశారు. 1,12,000 రూపాయలు పనిచేశారు ఆ 2 దినముల్లోనే. ఫస్ట్ తారీఖు రోజున సాయంత్రం ఈ యొక్క కాలువ అధికారి వచ్చి, ఇది ఇక్కడ మందిరం కట్టబడటానికి వీల్లేదు, ఆపండి, కట్టకూడదు అన్నారు. అప్పుడు పని పూర్తయిపోయింది సాయంత్రం. మళ్ళీ 2వ తారీఖున ఉదయకాలం మరి అన్నోళ్ళు ఫోన్ చేశారు, అక్క రమ్మంటారా వద్దా అని. ఆ రోజు దేవుడు నా దినపాఠం కీర్తనలు 24వ అధ్యాయ ప్రకారం నీ కోరికను సిద్ధింపచేసి నీ యొక్క ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడినాడు. ఆ యొక్క వాగ్దాన్ని ఆధారం చేసుకొని రండన్న, ఎలా అయితే అలా జరుగుతుంది అన్నారు. అన్నవాళ్ళు వచ్చి ఇక్కడ పని స్టార్ట్ చేస్తుండగానే ఆపివేసినారు. వచ్చి ఆ రోజు ఆ యొక్క పై అధికారి కూడా వచ్చి గొడవ చేస్తున్నాడు, ఇక్కడ మందిరం కట్టడానికి వీలు లేదు అని. అంతకుముందు వచ్చిన ఆయన్ని అడిగాం. అంటే ఆయన పై అన్న ఊరుకోడమ్మా, కొంత డబ్బులు ఇస్తామన్నా అని చెప్పాం. కానీ డబ్బులకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన నిన్న కాక మొన్ననే వచ్చాడు ఇక్కడికి, అంతకుముందు అయినట్టయితే పని అయిపోయేది మందిరం పని అన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా బతిలాడాం. ఆయన కూడా మేము ఇక్కడ గొడవ ఏముండదు, నిశ్శబ్దంగా జరుగుద్ది, ఇక్కడ ఇవన్నీ తీసేసేటప్పుడు మావి కూడా తీసేయండి, మేము ఆటంకపరచము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అన్నా కానీ ఊరుకోలేదు. కావాలంటే మీ ఇంటి మీద వేసుకోండి అమ్మా, మందిరం ఇక్కడ కట్టడానికి వీలు లేదు అని అన్నారు. అని అంటే ఇంకా ఆ రోజు వెళ్ళిపోయారు. ఇంకా మందిరం ఆగిపోయింది కట్టడం. తర్వాత వారం రోజులకి ఈ స్థలంలోనే, ఈ మొండి గోడల్లోనే టెంట్ వేసుకొని ఆరాధన జరిగిస్తూ వచ్చినాం. మార్చి 2వ తారీఖు నుంచి ఇక్కడ సాయంత్రం రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు మేము 5-6 సిస్టర్స్ పట్టా వేసుకొని టెంట్ కూడా లేకుండా ప్లేయర్ చేస్తూ వచ్చినాం. జూన్ నెలలో స్టార్టింగ్లో అక్కడ ఆ అధికారి వెళ్ళిపోయినాడంట. ఆయన గవర్నమెంట్ అధికారి 4 నెలలకి వెళ్ళిపోవడం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన కింద పనిచేసి ఆయన ఫోన్ చేసి అన్నోళ్ళకి చెప్పారంట, అన్న అతను వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో వేరే అతను వస్తారు, ఆయన వచ్చేలోపు మీరు రేకులు వేసుకోండి, ఎవ్వరు మిమ్మల్ని ఇక్కడి నుంచి కదిలించరు అని. అన్నవాళ్ళు ప్రయాసపడి ఈ రేకులు 4 రోజుల్లోనే సంపూర్ణంగా చేసి వచ్చినారు దేవుని కృపను బట్టి. ఆ తర్వాత ఎవరు రాలేదు, ఏ ఆటంకము పెట్టలేదు. దేవుని కృపను బట్టి మందిరము కట్టబడుతూ వచ్చింది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యం దీవించును గాక. అందరికీ మరణాత వందనాలయ్యా.
కానీ ఈ సన్నిధిలో 7 సంవత్సరాల క్రితం మాది పక్కనే ఇల్లు. అయితే నగర్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చేవారు. వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ ఉంటున్నావా, గేదెలు మేపుకుంటున్నావా అన్నారు. అవును అయ్యా అని చెప్పాను నేను. కానీ నీ పక్క స్థలంలో ఇంకా 3 సంవత్సరాలకి చర్చి పడిద్ది ఇక్కడ అని చెప్పారు. నేనన్నా అది మాది కాదయ్యా, అది వేరే వాళ్ళది, ఎరికిన వాళ్ళది అని చెప్పాను. కాదమ్మా, నీకు పక్కనే సన్నిధి పడిద్ది, నీ ఇంటి పక్కన ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది అని చెప్పి నగర్ నుంచి వచ్చి చెప్పారు. నేను నమ్మల. మా బాబుకు బాగోపోతే ఆయన చెప్పి వెళ్ళిపోయాడు నగరు. మళ్ళీ 3 రోజులకి మా అబ్బాయికి బాగోపోతే పల్లెలోకి వెళ్ళి రామచంద్ర ఇంటికి వెళ్ళి పాస్టర్ గారిని పిలుచుకొచ్చా. ముగ్గురు వచ్చి అమ్మ మీ బాబుకి ఇంటర్ చదువుతున్నాడు. అయితే అన్నాడు, అమ్మ మీ బాబుకి ఉద్యోగం వచ్చింది, చదువు అంతట్లో ఉంటాడు, మీ పక్కన సన్నిధి పడిద్దని ఆ సేవకుళ్ళు 3 కూడా చెప్పారు. నేను నమ్మల. ఇక్కడ చర్చి పడదు, కట్ట మీద ఇల్లు తీసేస్తామంటున్నారు అని చెప్పాను. చెబితే కాదమ్మా ఇక్కడ సన్నిధి పడిద్ది మేము చెబుతున్నామన్నారు. 3 నగర్ నుంచి 3 పాస్టర్ గారు మద్రాసులో ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి రామచంద్రరావు ఇంటికి వచ్చి మా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేసి అమ్మ నీ కొడుకు ఉద్యోగం కూడా వస్తుంది, మంచి కోడలు దొరికిద్ది, ఉన్నతమైన కోడలు వస్తుంది అని చెప్పాడు. చెబితే నేను కూడా నమ్మలే అసలు. మా బాబుకి మేము లేనివాళ్ళమండి, మాకు ఇంటర్ చదువుతున్నాడు అని చెప్పండి. కాదమ్మా దేవుని ఆజ్ఞ ఉంది, నీ ప్రార్థన వల్ల బిడ్డలకి ఉద్యోగం వస్తుంది, మంచి కోడలు, ఉన్నతమైన కోడలు వచ్చింది. ఇక్కడ మాత్రం మందిరం తప్పకుండా పడిద్ది, ఎంతమంది ఆటంకాలు వచ్చినా కూడా ఆపరది, అది మాత్రం జరిగిద్ది అని చెప్పి ఈ మాటలు దేవుడు చెప్పాడమ్మా. 7 సంవత్సరాల నాడు ఆ సేవకులు చెప్పిన ప్రార్థన వల్ల ఈ మందిరం పడింది. మీ అందరికి కూడా వందనాలు, స్తోత్రాలు. సరే, ఈ సమయంలో వాక్యం చూసుకుందాము. హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దయగల పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవా, నీతిమంతులకు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాశక్తిని బట్టి నీకు స్తోత్రములు, నీ మహిమను బట్టి నీకు స్తోత్రములు దేవా. నీ ప్రేమ, నీ కనికరం, నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపాసమృద్ధి గల దేవుడవు దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరొకసారి కనికరించినారు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుడుగా మీరున్నందును బట్టి స్తోత్రములు. ఈ స్థలములో మందిరం లేదు, అయితే ప్రభువా ఉందని మీరు పిలిచినారు, అటు మందిరాన్ని నిర్మించినారు. అనేక ఆటంకాల ద్వారా తండ్రి ఈ మందిరం నిర్మించబడింది. అందుకొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఉద్దేశముతో ఇక్కడ మందిరమును మీరు స్థాపించినారో ఆ మీ చిత్తము, మీ ఉద్దేశమును ఇంతవరకు జరిగించుకుంటూ వచ్చినారు. రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరాల్లో కూడా మీరు జరిగించవలసిందిగా కోరుకుంటూ స్తుతిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు, సాక్ష్యాల ద్వారా మహింపరచబడ్డారు. నీకు స్తోత్రములు. కొన్ని నిమిషాలు తండ్రి దేవుని వాక్యం ద్వారా కూడా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రశస్త రక్తం ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని నామములో స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బెరాక ప్రార్థన మందిరంలో ఉండేవారు ఇక్కడ ఉన్నారా? కూర్చొన్నారా? బెరాక అంటే ఏంది? బెరాక అంటే అర్థం ఏంటి? స్తుతి, ఆశీర్వాదాలు. ఎవరికి ఆశీర్వాదాలు? ఎవరికి ఆశీర్వాదాలు వచ్చేది? ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయమ్మా? ఆదికాండం 1వ అధ్యాయం ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి? 26వ వచనం నుండి. దేవుడు వారిని
ఎవరిని ఆశీర్వదించినాడు? దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదం. ఆశీర్వాదాలు అందరికీ రావు కదా. దేవుని స్వరూపంలో ఉండేవారికి ఆశీర్వాదాలు. ఆయన స్వరూపంలో ఉన్నారు కాబట్టి ఆశీర్వదించినాడు. ఇప్పుడు మనకు స్వరూపం ఉందా? పోగొట్టుకున్నాం కదా. ఆయన స్వరూపం లేదు. ఆయన దేవుడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ. ఏం స్వరూపం ఆయనకి? అనేక స్వరూపాలు ఉన్నాయి. యేసు ప్రభుకు అనేక స్వరూపాలు ఉన్నాయి. ప్రేమ స్వరూపి మొదటిది కాబట్టి ఆయన ప్రేమగల దేవుడు. ఈ ప్రేమ స్వరూపము ఒకవేళ మనలో ఉంటే మనం ఏం చేపడతాం? ఆశీర్వదించబడతాం. అది పోగొట్టుకున్నాం. ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ లేని సమయంలో యేసు ప్రభువే దయదలిచి మనకి ఆ స్వరూపం ఇవ్వడానికి ఆయన స్వరూపము పోగొట్టుకున్నాడు. ఆయన స్వరూపము, ఆయన సొగసు కోల్పోయినాడు. ఎందుకు ఆయన ఆ విధంగా చేయబడ్డాడంటే మనకు ఆయన స్వరూపం ఇవ్వాలని. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ మందిరంలోకి వచ్చేవారు ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే స్తుతి. ఆయన్ను స్తుతించాలా. ఇది బెరాకా. ఈ బెరాకా లోయ సామాన్యంగా రాలే. అప్పుడు బెరాకని ఎప్పుడు పేరు పెట్టారంటే వాళ్ళు మర్చిపోయినారు. 4వ దినం పెట్టినారంట. 3 రకాలైన శత్రువులు వచ్చినారు యెహోషాపాతు మీదకి. దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు మనం దాని జోలికి పోము, హెడ్లైన్స్ మాత్రం చూస్తాం. వాళ్ళు 3 శత్రువులు వచ్చినారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు. వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే మళ్ళా యెహోషాపాతు రాజు దగ్గరికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన భయపడిపోయినాడు. కాబట్టి అందరూ పిల్లలు, తల్లులు, మగవారు, పురుషులు, స్త్రీలు అందరూ కలిసి మరి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినారు. దేవా, మాకు శక్తి చాలదు, మేము ఏ పార్టీ వారము, వారిని జయించలేం, మీరే మాకు దిక్కు అని ప్రార్థన చేసినారు. అలా ప్రార్థన చేసిన కారణాన దేవుడు వారిని కనికరించి మరి దేవుని స్తుతించుకుంటూ పోయిన కారణాన, దేవుని ఆరాధిస్తూ పోయిన కారణాన యుద్ధంలో అది వింతైన యుద్ధం. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు బాంబులతో, దాంతో దీంతో. అప్పుడు వాళ్ళు చాలా సులభంగా యుద్ధం చేసినారు. దేవుని స్తుతిస్తూ పోయినారు, దేవుని ఆరాధిస్తూ పోయినారు. శత్రువులు వచ్చినప్పుడు దేవుని స్తుతించినారు, దేవుని ఆరాధించినారు. శత్రువులు వెళ్ళిపోయినారు. ఒకరినొకరు పొడుచుకున్నారంట. ఒకరొకరు పొడుచుకొని చచ్చిపోయినారు. ముందు మోయాబీయులు, అమ్మోనీయులు పొడుచుకున్నారు. వాళ్ళు బతికిన వాళ్ళు మేయనూలు పొడిచినారు. వాళ్ళు వీళ్ళని పొడిచినారు. అందరూ చచ్చిపోయినారు. వీళ్ళు యుద్ధమే చేయలా. యూదావారు యుద్ధమే చేయలా. వాళ్ళు చచ్చిపోయినారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి పోయి చూస్తే అందరూ శవాలయ పడిపోయి ఉన్నారంట. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అప్పుడే దేవుని స్తుతించాలి కదా, ఆరాధించాలి కదా. మర్చిపోయి ఏం చేసినారు? డబ్బులు కోసం పోయినారు. బంగారు నగల మీద పడ్డారు. ఆ యొక్క దాని మీద కేడయాలు ఉంటాయి, వాళ్ళ మీద భూషణాలు ఉంటాయి ఆ సైన్యంలో. అవి వెండి బంగారుటివి. ఆ యొక్క ధనమును సమకూర్చుకోవడానికి ఒక రోజంతా సమకూర్చుకున్నారు. కుప్పలు వేసుకున్నారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అలా సంపాదించుకున్నారు. 2వ రోజంతా, 3వ రోజంతా, 3 రోజులు అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది, అరే మనం చేసే పని మంచిది కాదు. మనకు దేవుడు ఇంత గొప్ప విజయం ఇస్తే మనమేంద్ర దీనిపైన పడ్డాము, ఇది కాదు అస్సలు దేవుని స్తుతించాలా అని. అప్పుడు అక్కడ ఆ లోయలో దేవుని స్తుతించినారు. ఆ స్థలానికే బెరాకా అని పేరు. కాబట్టి బెరాకాలో విజయం ఉంది. బెరాకాలో విజయం ఉంది. బెరాకాలో స్తుతి ఉంది. బెరాకాలో ఆరాధన ఉంది. బెరాకాలో ప్రార్థన ఉంది. బెరాకాలో దేవుని యొక్క సన్నిధి ఉంది. బెరాకా ఒట్టిది కాదు. ఇది బెరాకాలో ధనం ఉంది. మేము చాలా బిద్దవారము, ఇంకా మాకు రేకులే ఉన్నాయి అనుకోవద్దు. మీరు కుప్పలు వేసుకుంటారు. కాబట్టి ధనం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. అది ఒకటి చేయాలంటే ఆయన స్వరూపంలోకి మనం రావాలా. ఇక్కడికి వచ్చే వారందరూ ఆయన స్వరూపాన్ని కోరుకోవాలా. ఒకటే అంతకంతకు ఆయన స్వరూపానికి మార్చబడుతూ రావాలా. అప్పుడే మరి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతాం. సరే, మన భాగానికి వస్తాం. రండి. యెజ్రా గ్రంథం
దేవుని ప్రతిష్ఠిత కొరకై ఈ దినము 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాం. మందిరమేమో కట్టబడింది. నిన్న ఖాజాలో మరి యెరూషలేం ప్రార్థన మందిరంలో ఒక భాగాన్ని చదువుకొని మధ్యలో ఆపేసినాం. ఎక్కడైతే ఆపేసినాం అక్కడి నుంచి మొదలు పెడతాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించినారు. దేవుని మందిరం వచ్చేసింది. దేవుని మందిరము కట్టబడింది. ఇజ్రాయేలు దేవునికి కోపం కలిగించిన కారణాన దేవుడు వారిని 70 సంవత్సరాలు మరి చెరకు పంపించినాడు. చెరకు వెళ్ళిపోయినారు బబులోను దేశానికి. అక్కడ పోయిన తర్వాత మరి 70 సంవత్సరాల తర్వాత అంచెలంచెలుగా గుంపులుగా తిరిగి వారు యెరూషలేమునకు వచ్చినారు. ఎజ్రా వచ్చినాడు. మొట్టమొదటిగా జెరుబ్బాబెలు గారు వచ్చినారు. ఆయనతో పాటు కొన్ని వేల మంది వచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత మందిరాన్ని కట్టినారు, మందిరాన్ని ప్రతిష్ఠించినారు. కానీ మందిరానికి చుట్టూ ఉన్నటువంటి అనగా యెరూషలేమునకు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ గోడను వారు కట్లా. ఇంకా ఒకవేళ ఆ గోడ లేకపోతే వారికి ఆశ్రయం ఉండదు. బయట నుండి క్రూర జంతువులు వస్తాయి, మరి బయట నుండి మరి శత్రులు వస్తారు. ఆ గోడ అనగా ప్రాకారము ఖచ్చితంగా ఉండాల. ప్రాకారము ఉంటేనే మందిరమునకు మరి ఆ విధంగా మరి సేఫ్టీగా ఉంటుంది, మందిరము క్షేమముగా ఉంటుంది. మందిరము క్షేమంగా ఉండాలంటే ప్రాకారం ఉండాల. ప్రాకారము పడద్రోయబడింది. మందిరమే కట్టుకున్నారు కానీ ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. కాబట్టి నెహెమ్యా గారు వచ్చినారు. నెహెమ్యా గారితో పాటుగా కొన్ని వందల మంది వచ్చినారు. వారు వచ్చిన తర్వాత ప్రాకారం గురించి వాళ్ళు ఆలోచన చేసినారు. ఇప్పుడు మనం ప్రాకారాలు కట్టుకుందాం. ఈ విషయము యెరూషలేములో మనం ధ్యానం చేసినాం. ప్రాకారము అంటే మనస్సు. సామెతల గ్రంథం 25-28 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 25-28. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అనుచుకొనలేనివాడు. కాబట్టి ప్రాకారం ఉండాలా. అప్పుడు అక్కడ ప్రాకారం అవసరం. ఇప్పుడు మనము ఆత్మీకమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. మనమే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా అంటాడు అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసి. మీరే దేవుని ఆలయం. మీ ఆలయము మిమ్మల్ని మీలో నివాసం చేస్తాడు ఆయన. కాబట్టి మీరు ఆత్మ మందిరంగా కట్టబడుతూ ఉన్నారు. ఒక్కొక్కరే ఒక్కొక్క మందిరం అవుతూ ఉన్నారు. ఇది శారీరకంగా ఒక చిన్న డాబా, ఇది ఒక చిన్న మందిరమే. ఇది కాదు ఇంపార్టెంట్. దీంట్లో వచ్చి కూర్చున్న వాళ్ళే దేవుని మందిరం. కానీ ఈ మందిరము కట్టబడింది. రక్షించబడ్డావు, మారు మనసు పొందినావు, సాక్ష్యం బాగుంది, అంత బాగుంది. అయితే ప్రాకారం లేదు. ప్రాకారము అంటే మనస్సును గురించి మాట్లాడుతుంది. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎలాంటిదో తన మనస్సును అనుసుకొని వాడు కూడా అట్లనే ఉంటాడు, పాడైపోతాడు. స్నేహితుడా, సహోదరి, ప్రాకారం అంటే నీ మనస్సే. నీ మనస్సును అనుసుకోవాలా. అనేక పర్యాయములు ఈ మనస్సు అనగదు. మనస్సు అనగని కారణాన అనేక కార్యాలు జరుగుతాయి. మనస్సును స్థిరపరుచుకోవాలా, మనస్సును కట్టుకోవాలా. మరి ఒక మాట గమనించండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 10వ వచనం. క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, వంతులు పంపించుడి. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలం వస్తుంది. దుఃఖపడకండి. ఎందుకు ఈ మాట చెప్తారంటే ప్రాకారాన్ని కట్టడానికి వచ్చినారు. ప్రాకారాన్ని కట్టడానికి మొదలు పెడతా ఉన్నారు. 8వ అధ్యాయములో ఈ మాట ఉంది. మీరు యెహోవా వలన బలం పొందుతారు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు
బలం. ఈ బలము మనకు రావాలంటే, ఈ ఆనందం మనకు రావాలంటే నెహెమ్యా గ్రంథం 1 నుండి 7 అధ్యాయాల్లో 7 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం మనం ధ్యానం చేస్తూ వస్తే అప్పుడు మనకు బలం వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రతిష్ఠ వస్తుంది. కాబట్టి ఈ మందిరం ప్రతిష్ఠ రోజున మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ఆనందంతో. అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా. నిన్నటి రోజున కాజాలో 1వ అధ్యాయంలో ప్రాకారం పడిపోయింటే ఆయన ఏం చేశాడంట? ఏడ్చినాడు. ఏం చేసినాడు? ఏడ్చినాడు. అయ్యో ప్రాకారం పడిపోయిందని. ఎప్పుడైతే మనస్సు బాగలేకపోతుందో, మనస్సు చంచలమైపోతుందో, మనస్సు అస్తవ్యస్తమైపోతుందో, అప్పుడు నీ హృదయంలో నుండి దేవుని ఆలయము అది డేంజర్లో ఉంది, ఖతరాల్లో ఉంది. ఆలయము పడిపోవచ్చు, ఆలయమును శత్రువు వారి కూలదొరయవచ్చు. కాబట్టి నీ ప్రాకారము కట్టుకోవాలా. దాని నిమిత్తమై ఏడ్చినాడు నెహెమ్యా, ప్రాకారాలు కూలిపోయినాయని. ఆ తర్వాత 2వ అధ్యాయంలో వారు దీన్ని కట్టుదాం రండి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏం చేసుకున్నారంట? తీర్మానం చేసుకున్నారు 2వ అధ్యాయంలో. గమనించండి, 2వ అధ్యాయము 18వ వచనం నుండి. మనము కడుటకు పూనుకొందాము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయటకై, ఇది మంచి కార్యం అనగా కట్టుకోవడం, ప్రాకారము కట్టడం మంచి కార్యం. మనస్సును స్వాధీనపరుచుకోవడము మంచి కార్యం. మనస్సును స్థిరత్వం చేసుకోవడం మంచి కార్యం. మంచి కార్యం ఏమైనా ఉంటే ఏముందండి లోకంలో? ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగినాడంట, ఏమని? పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏం మంచి కార్యం చేయాలన్నాడంట. మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? పోయి ధర్మశాస్త్రాన్ని పాటించుకో అన్నాడంట. ధర్మశాస్త్రాన్ని పిల్లపు నుండి పాటిస్తాండగా నాకేం కొదవ అన్నాడంట. అంటే ఏమన్నాడంట? నువ్వు పోయి నీ ఆస్తి అంతా అమ్మి నన్ను వెంబడించాడంట. వాడు పెద్ద ఆస్తిమంతుడు, పెద్ద షావుకారి. ఇష్టం లేదు అది. మూతి ముడుచుకొని ఎన్నికి వెళ్ళిపోయినాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన దుర్లభం అన్నాడు. కాబట్టి మంచి కార్యము ఎవరు చేస్తారు? ఏది మంచిది? మంచి పని ఏంటి? 92వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట. ఉదయాన్నే ఈ మంచి పని చేయాలా. బెరాక వాళ్ళు, బెరాక అంటే స్తుతి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామును కీర్తించడం మంచిది. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట. ముందు స్తుతించడం మంచిది, రెండవది ప్రచురించడం మంచిది. బెరాక నుండి ప్రచురణ జరగల, బెరాకలో స్తుతి ఉండాలా, బెరాకలో ఆశీర్వాదం ఉంది, బెరాకలో స్తుతించుట ఉంది. ఇది మంచి కార్యము. మంచి కార్యము ఏంటంటే స్తుతించుట మంచిది, ఆయన నామాన్ని ప్రచురించుట. ఒక కరపత్రిక తీసుకుపోయి ఎవరైనా పొద్దున్న ఇచ్చేయాలా. యేసుప్రభుల వారిని నమ్ముకోనండి. మా దగ్గర ఒక నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, అనిల్ రెడ్డిలోంచి వచ్చినాడు, నమ్ముకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆయన, కఠినంగా ఉంటాయి ఆయన మాటలు. పత్రికలు తీసుకొని పోతుంటాడు సువార్తకు, పోతా ఎవరికైనా ఇచ్చి దో తీసుకో చదువుకో, యేసుప్రభు నమ్ముకో, లేకపోతే నరకానికి పోతావు అంటాడు. చాలా కఠినం. నువ్వు నరకానికి పోతావు, ఏదో తీసుకో అంటాడు. వాడు అటు తీసుకుంటాడా? నరకానికి పోతే పోరా ఎవడు అంటాడు. అట్లాగా చెప్పాలా? అన్నా మంచిదన్నా, బాగున్నారా అన్నా, యేసుప్రభు గురించి ఇది కాగితం తీసుకున్నా, ఇది చదువుకున్నా, మంచిదన్నా, ఏదో ప్రేమగా మాట్లాడాలా. నారాయణ రెడ్డిని వాడు చెప్పాకయ్యా అంటే నాకు అంతే బాగొచ్చేది, సువార్త చెప్పాలి అంతే కదా, దో తీసుకో చదువుకోపో అట. కఠినంగా కాదు, ప్రేమగా. మన రక్షకుడు వేరుంట, ప్రేమగల రక్షకుడు. ప్రేమతో మాట్లాడతాడు, ఎవరితోనైనా ప్రేమతో మాట్లాడతాడు. వాడు దొంగ అయినా ప్రేమతో మాట్లాడతాడు. ఇస్కరియోతు యూదాను ఏం మాట్లాడినాడు? ఏమన్నాడు పట్టించేటప్పుడు? చెలికాడా, చెలికాడా, అరే పట్టేయబోతున్నాడు, ఏమరా దుర్మార్గుడా అనాలా కదా. మనమైతే అదే అంటాం. దుర్మార్గుడా, నీకు ఎంత మంది చేసినా, నీకు లెక్క సంధి చేసి ఇచ్చినా, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ చేసినా, డబ్బులన్నీ నీ కాడున్నాయి, దొంగతనం చేసినావు, దుర్మార్గుడా నిన్ను ఏమనలా, ఆయన నన్ను పట్టిస్తావా అని.
కానీ ఎట్లల్లా ప్రభు చెలికాడా నువ్వు ఏం చేయాలనో చేసేసుకో. ప్రేమతో సువార్త ప్రకటించాలా, ప్రేమతో సువార్త ప్రభువు గారించి ప్రచురించాలా, అది మంచిది. ఇది 2వ అధ్యాయంలో మంచి కార్యం ఏంటంటే దేవుని స్తుతించడం మంచిది, ప్రచురించడం మంచిది. ఇది ప్రాకారాలు కట్టుకోవడానికి 2వ అధ్యాయంలో వారు కట్టుకుందాం రండి అనగా ప్రచురించడం రండి, స్తుతించడం రండి, ఒకరినొకరిని పురికొలుపుకొని దేవుని ఆరాధించడం రండి, దేవుని గూర్చిన సువార్త ప్రకటిస్తాం రండి. ఇది 2వ అధ్యాయంలో సారాంశం. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గమనించండి. 3వ అధ్యాయంలో ఏముంది? నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం మొదటి నుండి అమ్మా. అతని ఆనుకొని 4వ వచనం, వారిని ఆనుకొని, తర్వాత 5వ వచనం, వారిని ఆనుకొని 7వ వచనం, వారిని ఆనుకొని 8వ వచనం, వారిని ఆనుకొని 9వ వచనం, వారిని ఆనుకొని 10వ వచనం, వారిని ఆనుకొని 16వ వచనం, అతని ఆనుకొని 17వ వచనం, అతని ఆనుకొని 19వ వచనం, అతని ఆనుకొని 23వ వచనం. ఏందమ్మా ఎన్ని ఉన్నాయి? ఆనుకొని, ఆనుకొని, అతనిని ఆనుకొని, వారిని ఆనుకొని. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ప్రాకారం కట్టడానికి మొదలుపెట్టినారు. ఇంత నుంచి ఇంతవరకు ప్రాకారం కట్టినాడు. అది గ్యాప్ ఇడిచిపెడితే సందు వస్తుంది కదా. ప్రాకారంలోకి ఏమైనా దూరుతాయి లోపలికి, సిటీలోకి, యెరూషలేములోకి దూరవచ్చు ఏమైనా జంతువులు, శత్రువు లోపలికి రావచ్చు. ఆనుకోకుండా కట్టకూడదు. కడదాం రండి. ఎట్లా కట్టుకోవాలా? నీ మనస్సును ఎట్లా కట్టుకోవాలా? సందు ఉండకూడదు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఆయన్ని ఆనుకొని ఆయన కట్టినాడు, అలా అనుకున్నాడు, సందు లేదు. ఆ తర్వాత వారిని ఆనుకొని, వారిని ఆనుకొని, ఆ ఇంటి వారు వారిని ఆనుకొని, ఆ విధంగా వారు చుట్టూ యెరూషలేము చుట్టూ కట్టుకుంటూ వచ్చినారు ప్రాకారాన్ని. ఇది ఏమి చూపిస్తుంది? ఆనాడు వారు ఆనుకొని దేవుని పని చేసినారు, ప్రాకారాలు కట్టుకుంటూ వచ్చినారు. ఈనాడు ఆత్మీయంగా మందిరం కట్టబడతా ఉంది. మన మనస్సు ఒకరి మనసుతో ఒకరు కలుసుకోవాలా, ఒకరి మనసుతో ఒకరు ఆనుకోవాలా. ఏక మనస్కులై యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచినాడు. లేచిన తర్వాత 40 దినాలు అందరికీ అగుపడ్డాడు, అందరికి కనపడ్డాడు, అందరితో భోజనం చేసినాడు, అతను మాట్లాడినాడు. ఆయన కొన్ని విషయాలు పరలోక సంగతులు బోధించినాడు. ఆ తర్వాత 40 దినాన ఒలివల కొండపై నుండి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1:12 వచనం నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఆనుకొని ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. బెరాకాలో ఒకరినొకరు ఆనుకొని, ప్రియ స్నేహితుడ, సోదరి, ఆత్మీకమైన సంబంధం ఇది. ఆనుకొని అనగా కలుసుకొని అర్థం. ఆనుకొని అనగా కలుసుకొని ఐకమత్యముతో ఎట్లా ఉండాలా? ఆత్మ కలిగించు ఐక్యత. ఎట్లా ఉంటాడ? ఆత్మ పూర్ణులై ఆత్మ కలిగించు ఐక్యత. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం.
సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటారా అండి. ఆత్మ కలిగించే ఐక్యత ఏంటంటే, బెరాకలో ఉన్నారు చిన్న సంఘం, ఉన్నటువంటి 10 మంది 20 మంది 30 మంది ఒకరినొకరు సహించుకోండి. నేను పెద్ద అనుకోకుండా ఒకరినొకరు సహించుకొని ఏక మనస్సుతో ఐకమత్యముతో దేవుని స్తుతించండి, దేవుని గురించి ప్రచురించండి, అట్లు ఆత్మలు సంపాదించండి. కట్టుదము రండి. ఎట్లా కట్టాలా? ఆనుకొని కట్టాలా, ఐకమత్యముతో కట్టాలా, మనసులో ఐకమత్యం కట్టబడాలా. వారు ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అనేక సంగతులు ఉన్నాయి ఏక మనస్సును గురించి. ఆనుకున్నారు వాళ్ళు. 133వ కీర్తనలో ఏమున్నాయంట? సహోదరులు. ఎవరు సహోదరులు అంటే? సహోదరుడు అంటే ఎవరమ్మా? ఉదరము నుండి పుట్టినోళ్ళు సహోదరుడు. నా సహోదరుడు ఎవరు? మా అమ్మ కడుపులోంచి నేను వచ్చిన, మా అమ్మ కడుపులో నుండే మా అన్న వచ్చినాడు. మేమిద్దరం ఎవరు? సహోదరులం. ఇప్పుడు మనం ఎవరము? ఆత్మీకముగా మనము సహోదరులము సహోదరులం. ఎక్కడి నుంచి వచ్చినాము? ఒకటే ఒక రక్తము ద్వారా బల్యంతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు బయటకు వచ్చినాయి ప్రభు ప్రక్కలో నుండి. ఆ వచ్చినటువంటి వాటి ద్వారా మనము మరి జన్మించినాం. మనం ఇప్పుడు రక్తంతో కడగబడ్డాం. మనం ఇప్పుడు సహోదరులమైపోయినాం. ఒకే రక్తం. స్నేహితుడా, సహోదరి, ఇది మనము తెలుసుకొని ఉండాలా. సహోదరము ఒకటే రక్తము ద్వారా బయటకు వచ్చినాం. సౌలు ఇంతకు మునుపు ఎలాంటిగా ఉండేవాడు? పౌలు కాకముందు దూషకుడు, హింసకుడు, హానికరుడు. దర్శనం చూసినాడు. ఏడా? దమస్కులో మధ్యాహ్నం పూట. చూసిన తర్వాత కింద పడిపోయినాడు, గుడ్డోడైపోయినాడు, కళ్ళు కనపడకుంటే ఏం చేశాడు ఆయన? యూదా అనేటువంటి ఆయన ఇంటికి తీసుకుపోయినారు దమస్కులో. చేయి పట్టుకొని నడిపించుకుంటూ పోయినారు. అప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు వచ్చింది దీనావస్థ? ప్రార్థన చేసేవాడు కాదే. హింసకుడు, దూషకుడు, హానికరుడు, కోపగ్రస్తుడు, ఇతరులు హింసించేవాడు, జైల్లో వేసేవాడు, కొట్టేవాడు, రౌద్రం చూపించేవాడు ప్రార్థన చేస్తున్నాడంట. అన్నయ్యకు చెప్పినాడు యేసుప్రభు, అననయ్య నువ్వు పోయి యూదా అనేటువంటి వాని ఇంట్లో తార్సువాడైన సౌలు అనేవాడు ఉన్నాడు, ఆయన గుడ్డోడు అయిపోయినాడు, నువ్వు పోయి ప్రార్థన చేయి, తల మీద చేతులు పెట్టి వాడు చూపు పొందుతాడని చెప్తే, ప్రభువా ఎవరిని గురించి ప్రార్థన చేయమంటున్నావు? యెరూషలేములో కాదు ప్రభువా, అందరి దగ్గర నీ యొక్క శిష్యులను బంధించి జైల్లో ఇస్తున్నాడు ప్రభువా. యేసుప్రభుకి చెప్తున్నాడు. ఎవరు? అననయ్య. నీకు తెలుసు ప్రభు ఆయన కథ. ఆయన ఎట్లున్నాడంటే అందరినీ హింసించేవాడు ప్రభువా. ఆయన గురించి ప్రార్థన చేయాలన్నా నేను? నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి. ఏమన్నానంట? నువ్వు ప్రార్థన చేయి. ఎట్లా చేయాలి ప్రభు? ఆయన ఇక్కడికి కూడా వచ్చినాడు, పత్రాలు తీసుకొని, అధికారం తీసుకొని దమస్కు వచ్చినాడు. రేపు మాపు నన్ను కూడా పట్టుకుంటాడు, నన్ను జైలు వేస్తాడు, హింసించడానికి వచ్చినాడు ప్రభు అంటే నువ్వు వెళ్ళు. అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడంట? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదండి ఆ మాట. అననీయ వెళ్ళి సౌలా ఏమన్నాడంట? ఇంతకుముందు నువ్వు సౌలు, ఇప్పుడు సహోదరుడు అయిపోతున్నావు. సహోదరుడు అంటే వెలుగు పొందినటువంటి వాడు, దర్శనం పొందినవాడు, ప్రార్థన చేసేవాడు. సహోదరులు అంటే ఎవరండి? ఈనాడు మనము మందిరాలలో సహోదరులం,
సహోదరులు ఎవరు? దర్శనం పొందిన వారు సహోదరులు. ఆయన రక్తం చేత కడగబడ్డామని చెప్పుకుంటున్నాం, దర్శనం పొందినాం, కలుసుకొని ఉండలేకుండా పోతున్నాం. అనేక సంఘాల్లో జరుగుతూ ఉంది, కలుసుకొని లేకుండా పోతున్నాం. సహోదరులు ఎలా ఉంటారు? దర్శనం పొందినారు, ఆ విధంగా మరి ప్రభు రక్తం చేత కడగబడ్డారు, ఆ తర్వాత మరి కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు ప్రశాంతంగా చూస్తున్నాడు. అప్పటి కోపం లేదు, అప్పటి రౌద్రం లేదు, నెమ్మదిగా ఉన్నాడు. బాగా కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పుడు ఆయన సహోదరుడు అయిపోయినాడు. సహోదరుడు నెమ్మదిగా ఉంటాడు, సహోదరుడు శాంతిగా ఉంటాడు, సహోదరుడు నెమ్మదిగా మాట్లాడతాడు, శాంతంగా మాట్లాడతాడు, సహోదరుడు ఆలోచన చేస్తాడు. అననయ్య నువ్వు వెళ్ళు, ప్రార్థన చేయి. ప్రభువా కీడు చేసినాడు. ప్రభువా ఎవరంట? ఏం చేసినాడు ఆయన? కీడు చేసినాడు. యేసు ప్రభు అన్నాడు పోకముందు, హింసించబడినను హింసింపకుడి, హింసించబడినను హింసింపకుడి, కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి, కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళేదాను, మీరు ప్రార్థనలో నుండుడి. నేను వెళ్ళేదాను, మీరు ప్రార్థనలో నుండుడి. దేవుని వాక్యమును పాటించుచుండుడి, దేవుని వాక్యమును పాటించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను. కీడు చేసినాడు అంటున్నావు, నువ్వు మేలు చేయి. అననయ్య నువ్వు పో, ఆయన బాగుపడ్డాడు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కీడుకు బదులుగా మేలు చేసేయి, ప్రార్థన చేయి. ప్రియ స్నేహితుడా, సోదరి, సహోదరుడు అంటే అలా ఉండాలా. మాట చెవుదాట్లా, విధేయత చూపించినాడు, వచ్చినాడు, ప్రార్థన చేసినాడు, కళ్ళు తెరబడ్డాయి, సహోదరుడైపోయినాడు అని రాస్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. ఎవరైనా సహోదరులు ఎవరైనా అడిగితే చెప్పు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం దయచేసి 23వ వచనమమ్మా. తీతు ఎవడని ఎవరైనా అడిగినడలా నా జత పని వాడినాయి. మన సహోదరులు ఎవరిని అడిగినడలా వారు సంఘమునకు, ఎవరు సహోదరులు అంటే సంఘానికి దూతలు. సహోదరులు అని పేరు పెట్టుకున్నాక ఎంత ఘనకార్యం అంటే మనకి, మనం బ్రదర్స్ ఎవరంట. ఇప్పుడు లోకంలో కూడా బ్రదర్స్ వచ్చింది. బ్రో, ఏం బ్రో, నమస్తే బ్రో అంటే ఏంది? ఇది భక్త సింగ్ గారి నుండి నేర్చుకున్నారు వీళ్ళంతా. వీళ్ళందరూ ఏం చేశారంటే బ్రదర్ భక్త సింగ్ రాకుండా బిఆర్ఓ భక్త సింగ్ అని రాసినారు, బ్రో భక్త సింగ్ అని. ఇప్పుడు ఈ బ్రోని చూసి అందరూ ఏమంటున్నారు? నమస్తే బ్రో, బాగుంటావా బ్రో, బ్రదర్. ఊరికి చెప్తే కాదు బ్రదర్ అని, బ్రదర్కు కావలసిన అర్హతలు ఉండాలా, దర్శనం పొంది ఉండాలా, శాంతంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. సంఘమునకు దూతలు, ఈ సంఘానికి దూతలు సహోదరులు, సహోదరీలే. ఎవరు సహోదరులు? ఎవరైనా అడిగితే చెప్పు, వారు సంఘానికి దూతలయ్యా. ఆ తర్వాతమ్మా క్రీస్తు, సంఘమునకు దూతలు, క్రీస్తు మహిమ. సంఘమునకు దూతలు కాడ 1 పెట్టి కింద రాశారు. ఏమంట? అపోస్తలులు వారు. సంఘమునకు దూతలు, అపోస్తలులు. ఎన్ని బిరుదులున్నాయి సహోదరులకు. మనము అపోస్తలులం, మనము స్తుతిస్తాం, ప్రచురిస్తాం. మనము అపోస్తలులం, మనం దూతలం, మనం దైవ సువార్తను ప్రకటిస్తాం. మనం దూతలం, ఇతరులకు సువార్త ప్రకటిస్తాం. గబ్రియేల్ మాదిరి సువార్త తీసుకొని వస్తాం. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, మీరు వెళ్ళి చూడండి. ఒక శిశువు పశువుల తోటలో పరుండబెట్టి ఉన్నాడు, పొత్తి గుడులతో చుట్టబడి, ఆయన ప్రభువైన యేసు. మీరు వెళ్ళండి. గబ్రియేలు దూత ఆ విధంగా సువార్త ఇచ్చింది. మనము దూతలం, అపోస్తలులం,
మనం సహోదరులం అంటే ఎట్లుండాలా? సహోదరులు ఐక్యత కలిగి నివసించాలా, ఐక్యతతో ఉండాలా. ఈ సహోదరులు వెలుగు కలిగి ఉండాలా. ఈ సహోదరులు దూతల వలె మరి ఉండాలా. సహోదరులు ఏక మనస్సుతో వారు ఉండాలా. అప్పుడే ప్రాకారములు కట్టబడతాయి. మందిరం యొక్క ప్రాకారాలు ఎత్తుగా కట్టబడతాయి. మందిరానికి ఏ కీడు జరగదు. మందిరంలోకి సైతాన్ రాలేడు. సహోదరులు సహోదరులు గట్టిగా కలిసి ఏమైనా ఈ ఆత్మీక బంధముతో వారు సాగిపోతుంటే సైతానుడు దరిదాపుకు రాలేడు. వారు దూతలు. మలాకీ గ్రంథంలో ఇంకొక మాట ఉంది దూతల గురించి. మలాకీ గ్రంథం దయచేసి 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం గమనించండి. ఎవరంటమ్మా? యాజకులు. యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలే కాదు, యాజకులం. మనం ఎవరంట? మనం యాజకులం. ప్రధాన యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు మన యేసే, యాజకులము మనమే. ప్రధాన యాజకుడు మన యేసే, యాజకులము మనమే. పరమ పిలుపులో నిలచెడివారే, పరమ పిలుపులో నిలచెడివారే స్థిరముగా నుండెదరు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొనరింపుడు. ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము యాజకులం. మనము యాజకులము కాదు, మనము దూతలం. మనం దూతలము కాదు, మనం అపోస్తులం. ఈ అపోస్తులే సహోదరులు. వీళ్ళు ఎలా ఉండాలంటే కలిసి ఉండాలా. ప్రాకారాలు ఆనుకుంటేనే కట్టబడతాయి. ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలా. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలా. చిన్న చిన్న విషయాల్లో చిలుకలు వస్తాయి. ఆ చిలుకలు ఎవరు పెడతారు? అపవాది పెడుతుంది. గాలి పెడుతుందంట. సముద్రంలో మకరం ఉండదు తెలుసా? మకరం అంటే ఏందమ్మా? ముసలి. దాని పొలుసులు ఎట్టుంటాయి? చాలా గట్టిగా ఉంటాయి. ఇంకెట్టుంటాయి? యోబు గ్రంథం దయచేసి 41వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మకరాన్ని గురించి రాసినాడు. దాని ఒక గొప్పతనాన్ని గురించి రాసినాడు. ఈ మకరము భూమి మీద అలాంటిది లేదంట. చివరి వచ్చాము చదవండి. లేక ఈ 33 అది భయము లేనిదిగా అది గొప్పవాటన్నిటినీ గర్వించిన జంతువులన్నిటినీ. ఏమది అంత శక్తి గలది అంటే దాని పొలుసులు ఎట్లుంటాయంట. ఇప్పుడు రండి 15వ వచనం. దాని గట్టి పొలుసులు ఒకదానితో ఒకటి ఆనుకొని హత్తుకొని ఉన్నాయి. దాని మధ్యలోకి ఏమంట? గాలి ఏమాత్రము జ్వరబడితే గాలి పొలుసులు లేచిపోతాయి, సంగములు లేచిపోద్ది, బెరాక తునకలైపోద్ది. గాలి దూరిందనుకో బెరాక విచ్ఛిన్నమైపోవచ్చు. స్నేహితుడా, సహోదరి, సంఘాలు అనేక సంఘాలు బయట తిరుగుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో తిరుగుతున్నారు, కోర్టులలో తిరుగుతూ ఉన్నారు. ఏమొచ్చింది మీకు? మీరు దూతలు, మీరు అపోస్తలులు, మీరు యాజకులు. కలిసి ఉండలేరా మీరు? ఈనాడు ఈ చిన్న సంఘానికి దేవుడి వర్తమానం ఇస్తున్నాడు. మీరు కలిసి ఉండండి, ఐకమత్యంతో ఉండండి, ఆనుకొని ఉండండి. పొలుసులు హత్తుకొని ఉన్నాయి. వాడి మధ్యకు గాలి ఏ మాత్రము జ్వరబడు. గాలి అంటే ఎవరు? అపవాది. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు దూరుతాడు లోపలికి.
వాడు పొలుసుల మధ్యలోకి దొరినాడా పొలుసులు లేచిపోతాయి. అందుకనే ఆ పొలుసులు సంతన చేయబడ్డాయి, గాలి రాకుండా గట్టిగా బిగించుకున్నాయి. ఇక అది భయపడ్డంలా, అంత గట్టిగా ఉంది, బలంగా ఉంది. సంఘం బలంగా ఉండాలంటే, గాలి రాకుండా ఉండాలంటే, సహోదరులు రాబోయే సంవత్సరంలో, ఈ 3వ సంవత్సరంలో మన మొదటి నుండి చివరి వరకు హత్తుకొని ఉండాలా, ఆనుకొని ఉండాలా. ఇలా ఆనుకొని ప్రభు వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోయినామనుకో, పరలోకంలో దూతలు చూస్తారంట. ఏమని? ఎవరబ్బా ఇల్లు వచ్చింది, ఏంది ఎట్లుండరంట ముగిస్తా. ఎట్లుండారంట? పరమగీతం. దూతలు ఆశ్చర్యపోతారు. ఏంది, ఎవరిల్లు, ఎక్కడి నుంచి వచ్చినారు? 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపడుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యునంతా స్వచ్ఛమును కళ్ళు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరీమా. సంఘము, పెళ్లి కుమార్తె సంఘం అలా కలుసుకొని హత్తుకొని యాజకులుగా, ఆ విధంగా మరి దూతలుగా, దేవుని స్వార్థికులుగా, అపోస్తులుగా కలిసి వారు నివసించి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు ఆ సంఘం ఎత్తపడితే పరలోకంలో దూతలు ఏముంటున్నారంట? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబంతా అందము గలదై, సూర్యునంతా కళ్ళు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరీమా. ఇంత అందంగా ఉంది. సంధ్యారాగం అంటే ఏంది? సాయంకాలం పూట అది సంగతి. సాయంత్రం చల్లగా ఉంటుంది, సూర్యుని వేడి వెళ్ళిపోతుంది, చంద్రుడు లోపలికి పోతూ ఉంటాడు, ఇంకా సముద్రం పుట్ట ఇంకా బాగుంటుంది. అందుకని గోవాకు పోతారు అందరూ, బాగా చల్లగా ఉంటుంది అని కదా. కొన్ని ప్రదేశాలకు పోతూ ఉంటారు. అక్కడ పోతే ఆ సంధ్యారాగం ఎంత బాగుంటుందంటే అని శ్రమంతా తీరుతుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. అట్లుందంట ఆమె, అంత సొగసుగా ఉంది. చంద్రబింబం అంతా, సూర్యునంతా పరిశుద్ధత, ఇంత పరిశుద్ధంగా ఉంది. సూర్యుని వల్ల మెరిసిపోతూ ఉంది. ఎప్పుడు వస్తుంది ఇది? సహోదరులు ఐక్యతతో ఉంటే, కలుసుకొని ఉంటే, హత్తుకొని ఉంటే, ఆనుకొని ఉంటే. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 30 పర్యాలు ఉంది ఆనుకొని అని. 3వ అధ్యాయం అంతా ఆనుకొని వారు చివరి వరకు కట్టే వరకు 12 గుమ్మాలు గోడంతా కట్టేంత వరకు కూడా ఆనుకున్నారు. ఈనాడు ఎవరు వాళ్ళకు సాటి లేరు. ప్రపంచమంతా ఒకవైపు ఉంది, యుద్ధం చేస్తున్నారు. వ్యూహిత సైన్య సమభీకర ఎవరు, ఎట్లొచ్చింది టెక్నాలజీ, ఎట్లొచ్చింది వీళ్ళకి బాంబులు, ఏంది? హమాస్ నాయకులందరూ హతమైపోతూ ఉన్నారు కదా. అంతే కదనా? చూసినారా పేపర్లో? యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్తో, లెబానన్ వారికి యుద్ధం జరుగుతుంది, హమాస్ వారికి యుద్ధం జరుగుతుంది, ఇరాన్ వారికి యుద్ధం జరుగుతుంది. అందరూ వచ్చినారు, ఒక్కటే పోరాడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అంతే ఉంది. అది ఎంత? ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది అంతే. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది అంతే ఆ రాజ్యం. ఎవరిని నిలవరించలేకుండా ఉన్నారు. ఎంత టెక్నాలజీ ఎట్లా వచ్చింది? వాళ్ళ శత్రువుల సెల్ ఫోన్లు తీసుకొని హలో అంటానే పగిలిపోతున్నాయంట. ఎట్లా పగిలిపోయి చెవులు కింద పడిపోయినాడు వాడు. అరే ఏంది? వాళ్ళ ఫోన్లు, యుద్ధంలో వాళ్ళు వాడే ఫోన్లు, అది తీసుకొని మాట్లాడితే హలో 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 అనగానే పగిలిపోతున్నాయంట. ఎట్లా పగిలిపోతున్నాయి? ఇవన్నీ వీళ్ళే తయారు చేసి పంపించారంట. అందులో ఎప్పుడు పెట్టినారో, ఏం పెట్టినారో, ఎలా బొమ్మ పెట్టినారో ఎవరికీ అర్థం కావడంలా. దేవుని ప్రజలు కలిసి ఉన్నారు, హత్తుకొని ఉన్నారు. రూబెనీయులు, సిమ్యోనీయులు, గాదీయులు, యూదావారు అందరూ హత్తుకొని ఉన్నారు. హత్తుకొని ఉండే శక్తి, కలుసుకొని ఉన్నారు. ఎవరేమా పరలోకానికి పోయినప్పుడు చూస్తారు. చంద్రరాగము చూపట్టుచు
సూర్యుడంత కలను స్వచ్ఛత గలై సమభీకర వ్యూహిత సైన్య సమభీకర అంటే అర్థం ఏంటి? యుద్ధానికి పోయినప్పుడు వ్యూహం రచిస్తారు. గుర్రాలన్నీ ఒక సైడ్, అన్ని గుర్రాలు ఒక సైడ్లో అన్నీ, ఆ తర్వాత మరి సైన్యం, ఆ తర్వాత రథాలు, అదే ఒంటెలు, ఈ విధంగా అది చూసినప్పుడు భీకరంగా ఉంటుంది. అందరు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఎవరెవరు ఫోర్సుల వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఇవాళ శత్రు చూసినప్పుడు భయపడతాడు. వ్యూహంతో వస్తూ ఉన్నారు. వ్యూహత సైన్య సమభీకర రూపం ఎవరీమా ఆశ్చర్యపోతున్నారు. మేము సహోదరులుగా ఉన్నాం భూలోకములో, మేము దూతలుగా ఉన్నాం భూలోకములో, మేము యాజకులుగా ఉన్నాం భూలోకములో, స్తుతించేవారంగా ఉన్నాం భూలోకములో, సహోదరులుగా ఉన్నాం భూలోకములో, ఆనుకొని జీవించినాం భూలోకములో, హత్తుకొని జీవించినాం భూలోకములో, ప్రభును మహింపరిచినాం భూలోకములో. అందుకనే ఈ రూపం మనకు వచ్చింది. ఎవరీమా అని ప్రశ్నిస్తే జవాబు ఆమె చెప్తుంది. 7వ అధ్యాయం 10వ వచనంలో. ఎవరట? ఎవరమ్మా నువ్వు అని అడిగితే, నువ్వు ప్రియుడిదానవా? ఎవరు నీ ప్రియుడు? ఎవరమ్మా మన ప్రియుడు? నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడు నన్ను విమోచించినాడు. నా ప్రియుడు నా కొరకు రక్తం చిందించినాడు. నా ప్రియుడు నా పాపాలకు క్షమించినాడు. నా ప్రియుడు నన్ను తన దానిగా స్వీకరించినాడు. పెళ్లి కుమార్తె సంఘముగా స్వీకరించినాడు. నేను సంఘములో చేర్చబడ్డాను. నా ప్రియుడు ఆయన. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అలా ఆరాధించినాను నేను, అలా స్తుతించినాను నేను, ఆయన గణపరిచినాను నేను. ఆయన నా ప్రియుడు. అది సరేమ్మా, ఇంత వ్యూహం మాదిరి ఉన్నావు, చంద్రుని మాదిరి ఉన్నావు, సూర్యుని మాదిరి ఉన్నావు, ఇంత కళ, ఇంత స్వచ్ఛత, ఇంత పరిశుద్ధత, ఇంత పవిత్రత నీకు ఎట్లొచ్చిందమ్మా అంటే, ఇప్పుడు రండి, ఎట్లుందట 8వ అధ్యాయం దయచేసి 4వ వచనం నుండి తన ప్రియుని మీద ఏడ అనుకునిందట? లోకములో సహోదరులుగా ఒకరినొకరి ఆనుకోవాలా, హత్తుకోవాలా. అటు ఒకరికొకరి ఆనుకొని ఈ సంఘమంతా ప్రభువు పైన ఆనుకోవాలా. నా ప్రియుని పైన ఆనుకున్నా వ్యూహత సైన్య సమభీకర రూపం నీకు ఎట్లా వచ్చిందమ్మా? నువ్వు ఎవరంటే, నేను నా ప్రియుని దానను. నీకు ఎట్లా వచ్చింది రూపం? నేను నా ప్రియుని మీద ఆనుకున్నాను. ఆయన రూపం నాకు వచ్చింది. ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చినాడు. ఆయన మహత్యం నాకు ఇచ్చినాడు. ఆయన కళ నాకు ఇచ్చినాడు. ఆయన పవిత్రత నాకు ఇచ్చినాడు. ఆయన సమాధానం నాకు ఇచ్చినాడు. కారణం నేను ఆయన పైన ఆనుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో బెరాకలో ఉన్నటువంటి వారేమి ఇతర విశ్వాసులు కూడా ఆనుకునేటువంటి స్వభావం మనకు ఉండాలా. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. వారు ఆనందపడడానికి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మీరు ఆనందపడండి, మీకు బలం వస్తుందని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ 7వ అధ్యాయంలో 7 విషయాలు ఉన్నాయి. ప్రాకారాలు పడిపోయినాయి, దాని గురించి వాళ్ళు ఏడ్చినారు. 2వ అధ్యాయంలో మంచి కార్యాన్ని చేయడం మొదలుపెట్టినారు. దేవుని స్తుతించడం, దేవుని గురించి ప్రచురించడం మొదలుపెట్టాడు. 3వ అధ్యాయంలో వారు ఆనుకొని కట్టడము మొదలుపెట్టినారు. ఆనుకొని కట్టాలా. ఆనుకోవడం ద్వారా దేవుడు సంతోషపడతాడు. కలిసి ఉండడం ద్వారా అందరూ మరి దేవుని మహింపరచబడడం ద్వారా, మరి కలుసుకొని ఉండడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. వారు క్రీస్తు మహిమ, క్రీస్తు దూతలు, వారు క్రీస్తు యాజకులు, వారు క్రీస్తు ప్రియురాలు. ఎన్ని బిరుదులు ఉన్నాయి ఆనుకుంటే.
ఈనాడు అదే కొదువైంది. సహోదరుల మధ్యలోకి గాలి వచ్చేసింది. మకరం యొక్క పొలుసుల్లోకి గాలి వచ్చితే ఎట్లుంటుందో, గాలి రాకుండా బంధించినది. ఆ యొక్క పొలుసులు ఒకటి హత్తుకున్నాయి, గాలి రాకుండా జాగ్రత్తగా ఉంది. గొండ్ర గుడ్డలు తీసుకుని కొడితే పగలవంట. దానికి ఈటె వస్తూ ఉంటే నవ్వుతుందంట. ఈటెతో పొడుస్తావా పొడుచుకో అని. ఈటె వంగిపోతుంది. ఈటె తీసుకొని పొడిస్తే అది వంగిపోతుంది. దీనికి ఏమని కాదు, దాని సంతానం అలా చేయబడింది, దాని పొలుసులు అలా ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆనుకొని జీవించాలని హెచ్చరించబడుతున్నాం. ఐక్యతతో ఉండాలని హెచ్చరించబడుతున్నాం. ఆత్మ కలిగించు ఐక్యత, మనం ఐక్యతలో కొనసాగాలని హెచ్చరించబడుతున్నాం. అప్పుడే సంఘము అభివృద్ధి అవుతుంది. అప్పుడే ప్రాకారాలు కట్టబడతాయి. అప్పుడే నీ మనసు కుదుటపడుతుంది. నీ మనసు సరిగా ఉంటే, ప్రాకారం సరిగా ఉంటే, నీ లోపల ఉన్న మందిరం స్వేచ్ఛగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. మనల్ని మనం ఒకరికి కట్టుకొని ఏక మనస్సు కలిగారు అరవారమై ఐక్యతతో దేవుని యొక్క సేవలో ఈ సంవత్సరం అంతా బెరాకావాసులు సాగి వెళ్ళుదురుగాక. ప్రార్థన చేసుకోవటానికి ముందుగా ఈ యొక్క వాక్యమును మనం విన్నాము. వాక్యమును ఆధారం చేసుకొని బెరాక విషయంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రభుని ఆరాధన చేయండి. ఆరాధించండి. నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దయల తండ్రి, ఈ దినం మీరు ఏర్పాటు చేసిన దినం, దీని యందు మేము సంతోషించినట్లుగా మీరు చేయడానికి మాకు ఇచ్చిన తరుణం కొరకై కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దయల తండ్రి, నీ దాసు నిలవబెట్టి కొన్ని మాటలు మా గమనాన్ని తీసుకొచ్చినారు. మా జీవితం ప్రభా బెరాక వలె మా జీవితంలో ఆరాధన కలిగి మేము జీవించేటట్లుగా చేయమని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. దయల తండ్రి, అలాగే సువార్తను ప్రకటించేవారుగా, ప్రచురపరిచేవారుగా చేయమని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. దయల తండ్రి, మా జీవితంలో ప్రభా ఐక్యతతో కూడిన జీవితం మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. దయల తండ్రి, వారు ఎలాగూ ఆనుకుంటూ వచ్చినారు ప్రభా, ఒకరొకరు సహోదరులుగా ఐక్యత కలిగి ఉంటాయి. ఎంత మేలు, ఎంత మనోహరమని మీరు సెలవిచ్చిన మీ మాటలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాం. బెరాక అనుభవం కలిగిన వారమై ఈ సంఘంలో నానాటికి నాటబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. దయల తండ్రి, వారు ఈ మంచి కార్యం చేయటకు వారు బలం తెచ్చుకున్నారు. అలాగే మా జీవితంలో మేము బలం పొందుకోవాలంటే ప్రభా, మేము ఘనముగా నీ సన్నిధిలో జీవింపజేయాలంటే మా జీవితం బెరాక అంటే స్తుతి, ఆ పరిస్థితులు మమ్మల్ని నడిపిస్తున్నందుకై కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దయల తండ్రి, ఇంతవరకు కూడా మీరు చూపిన నీ కృపాంతటిని బట్టి వందనాలు. మీ నామాన్ని హెచ్చించినందుకు కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఇంత గొప్ప ప్రేమను మాడలో చూపించినందుకు ఏమిచ్చి రుణం తీర్చగలను, ఏమి ఇవ్వలేక మా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన క్రీస్తు యేసు నామమున పేరట స్తుతించి ఆరాధించి కనపరించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ఒక దినమున అనానుకూల పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రి మీరు తోడయండి, కృప చూపించి బెరాకాన్ని కట్టబడడానికి నీవు చూపించిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభా, నీవు మార్గాన్ని ప్రభా సరళం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, 2 సంవత్సరములు సంపూర్ణంగా ప్రభా ఈ యొక్క బెరాకలో
అయా తండ్రి క్షేమముగా ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ రావడానికి నీవు చూపించిన కృప అంతటిని బట్టి స్తోత్రములు. ఈ 2 సంవత్సరములు జరిగిన పరిచర్యను బట్టి కూడా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా తండ్రి నీ యొక్క దైవబిడ్డ ద్వారా మాకు అందించిన లేఖనాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదరని ప్రభా నీ యొక్క వాక్యం సెలవిస్తున్నావు తండ్రి. అవును తండ్రి ప్రభా, నీ యందు మేము ఆనందించి నిన్ను కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేస్తారండి తండ్రి. అయా తండ్రి ప్రభా, మేము ప్రభా సంఘముగా ఒకరినొకరు ఆనుకొని తండ్రి అయా తండ్రి సహిస్తూ ప్రభా అయా తండ్రి నీ కృప ద్వారా ప్రభా ఆనుకొని నడిచే కృపను దయచేస్తారమ్మని వేడుకుంటూ స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రభా, మేము కూడా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని ప్రభా నీ యొక్క లేఖనమును బట్టి స్తోత్రములు ప్రభా. అయా తండ్రి మేము కూడా ప్రభా యొక్క సంఘం మొత్తం ఐక్యత కలిగి ప్రభా జీవించడానికి నీ కృప చూపిస్తూ రండి తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా తండ్రి అంతేకాక ప్రభా అయా తండ్రి నా ప్రియుని యందు ఆనుకొని అని ప్రభు నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి ప్రభా, నీ యందు ప్రభా మేము ఆనుకొని తండ్రి నీ మీద ఆధారపడి ప్రభా అయా తండ్రి నీ వలనే ప్రభా అయా తండ్రి మేలులు ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేస్తారమ్మని వేడుకుంటున్నాను ప్రభా. నీ కృప చూపిస్తురండి తండ్రి. అయా తండ్రి బెరాక అంటే లోయ, స్తుతి, ఆశీర్వాదం అని ప్రభా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అయా తండ్రి యొక్క బెరాకాలో తండ్రి మేము ఆశీర్వాదములు పొందుకునేవారుగా తండ్రి అయా తండ్రి నీకు లోబడి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా ఆనుకొని ఐక్యతతో ప్రభా అయా తండ్రి జీవించడానికి నీ కృప చూపిస్తున్నామని వేడుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీవు చేసిన మేలు ఉపకారములను బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీవు చేసిన మేలును బట్టి ప్రభా నేనేమి చెల్లించలేని దాన్ని నేను ఒప్పుకొనుచు నా ప్రభును నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనసులోకి వచ్చినవి, మనసు మలినమైపోయింది, మనసు పాపములో ఉంటూ ఉన్నది కాబట్టి హృదయంలోకి పాపం వచ్చింది, వ్యక్తిలోకి పాపం వచ్చినది, ఆలోచనలోకి పాపం వచ్చినది కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనసు అనే ప్రాకారం కట్టుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మంచి కార్యము అని బైబిల్ రాయబడింది కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మంచి కార్యం మనసులో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం, మనసులో ఉన్న పాపం క్షమాపణ పొందడం, క్షమించే దేవుణ్ణి నమ్మడం, ఈ మంచి కార్యం నెహెమ్యా చేస్తూ వచ్చాడు. మధ్యాహ్న కాల సమయంలో ఈ మంచి కార్యం మనసు పడిపోయింది, మనసు ప్రాకారం పవిత్రమైనది, దీన్ని కట్టుకోవడం ప్రభు కోరుతున్నాడు. మనసులో ఉన్న పాపాన్ని క్షమాపణ మనం పొందాలి. దేవా నన్ను క్షమించు, నా మనసులో ఉన్న పాపము, హృదయంలో ఉన్న పాపము, జీవితంలో ఉన్న పాపము క్షమించమని ప్రభువును మనం అడగాలి. ప్రభు నన్ను క్షమించు, నా ప్రాకారం పడిపోయింది, నా మనస్సు అపవిత్రమైంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపమంతా క్షమించు ప్రభా, నన్ను మీ బిడ్డనిగా చేసుకునండి ప్రభా, మీరు నివసించే దేవుని ఆలయముగా మీరు నన్ను చేయండి ప్రభా అని మనం ప్రభువును వేడుకుందాం, ప్రభువును అడుగుదాం, ప్రభుకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఉన్నారా? ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా పాపాన్ని క్షమించు ప్రభా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్షమాపణ కొరకు ప్రార్థన, దేవుని బిడ్డలుగా చేయబట్టం కొరకు ప్రార్థన, పవిత్రము చేయబట్ట కొరకు ప్రార్థన, దేవుని ఏర్పరచుకోవటానికి ప్రార్థన. ఈ ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా నా మనసులో పాపం ఉంది, పాపములోనే పుట్టాను, పాపములోనే ఇంతవరకు నివసించాను, ఈ పాపము బట్టి నాకు శిక్ష ఉంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చేయిని చూపించండి. ఇంకా పాపములు ఉంటే నీకు భయంకరమైన శిక్ష ఉంది, నరకంలోకి వెళ్తావు, నరకంలో అగ్ని ఆరదు, నరకంలో పురుగు చావదు, భయంకరమైన శిక్ష, భరించలేనంత శిక్ష, శిక్ష తట్టుకోలేవు. ధనవంతుడు శిక్ష పొందాడు, సొదమ గొమర్రా పట్టణస్థులు శిక్ష పొందారు, దాతాన్ అభిరాములు శిక్ష పొందారు, అననీయ సప్పీరాలు శిక్ష పొందారు. వెంటనే మరణం అనేది వారికి వస్తూ వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం, నిత్య నరకం అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది.
ప్రభువు నీతో మాట్లాడుతున్నా. నువ్వు పాపంలో ఉన్నావా? ప్రభా నన్ను క్షమించు ప్రభాను. దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమాపణ కొరకు ఎవరైనా తీర్మానం చేసుకోండి. దేవా నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. యేసు ప్రభు వారు క్షమించే దేవుడు. యేసు ప్రభు విరోధి కాదు, విరోధిగా దేవుని ఎదుట నిలబడ్డు. ఆయన స్నేహితుడు, ఆయన మన సహోదరుడు, ఆయన మన రక్షకుడు అని బైబిల్లో రాయబడింది. నువ్వు క్షమించబడ్డావా? నువ్వు దేవుని బిడ్డవా? క్షమాపణ పొందిన దేవుని బిడ్డవా? క్షమాపణ పొందిన సహోదరుడువా? నీకు క్షమాపణ లేకపోతే నీకు నరకం ఉంది, భయంకరమైన శిక్ష ఉంది. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. రక్షించబడకుండా, ప్రభు నమ్ముకోకుండా, మందిరానికి రాకుండా, భార్య మాట మరి వినకుండా ఎన్నోసార్లు నీ కుటుంబంలో నీతో బ్రతిమలాడుకుంటూ వచ్చారు. నీవు మాట వింటం లేదు. కుటుంబ సభ్యుల మాట వినని స్త్రీలు, పురుషులు ఉన్నారు. సోదరా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నువ్వు రక్షించబడాలి, నువ్వు దేవుని బిడ్డ కావాలి. పరలోకములో దేవుడు నీ పేరు రాయాలి. పరలోకములో ఎవరి పేరు రాయబడలేదో వారికి అగ్ని గంధకముల మండు గుండమని బైబిల్లో రాయబడింది. సోదరా, తీర్మానం చేసుకో. హృదయము కఠినము చేసుకోవద్దు. నీకు రక్షణ లేని యవనస్తుడిగా ఉన్నావు, రక్షణ లేని వృద్ధుడిగా ఉన్నావు, రక్షణ లేని భర్తగా ఉన్నావు, రక్షణ లేని భార్యగా ఉన్నావు, రక్షణ లేని కుమార్తెగా ఉన్నావు, కుమారుడుగా ఉన్నావు, రక్షణ లేని ముసలితనంలో ఉన్నావు. నువ్వు రక్షించబడు. ప్రభు రక్షణ నీ దగ్గరకు వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు ఈ బెరాకలో నిన్ను రక్షించాలని ప్రభు కోరుతున్నాడు. నీ నిర్లక్ష్యం వదిలిపెట్టేసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, తొందర పెడుతున్నాడు. నీతో కలవటానికి, నిన్ను క్షమించటానికి, నీతో కలిసి తిరగటానికి, తన స్వరము నీకు వినిపించటానికి, తన ప్రేమను పంచుకోవటానికి దేవుని దగ్గరకు వచ్చాడు. ఎవరైనా ఉన్నారా? యేసు అయ్యా క్షమించు అన్నవాళ్ళు ఉంటే క్షమాపణ కొరకు చేయి చూపించి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారా? నువ్వు హృదయం కఠినం చేసుకొని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నువ్వు శిక్ష తప్పించుకోలేవు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చునని బైబిల్లో రాయబడింది. ఏ నాశనం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏయ్, సోదరా, సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి, పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము వేగమే. రక్షణను పొందేదావు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. రక్షణను పొందేదావు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. సోదరుడా, పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి, పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు తీర్మానం చేసుకో, ప్రభు బిడ్డవగా. ఎవరన్నా ఉంటే చెప్పండి, ఇది అనుకూల సమయం. రేపేం జరుగుతుందో, ఇప్పుడు 1:30 అయింది, 2 గంటలకు ఏం జరుగుతుందో, 3 గంటలకు ఏం జరుగుతుందో, 4 గంటలకు ఏం జరుగుతుందో, సాయంత్రం ఏం జరుగుతుందో, రాత్రి ఏం జరుగుతుందో నీకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మారుమనసు పొందు, మారుమనసు పొందు, మారుమనసు పొందు. చెప్తున్నాం, మారుమనసు పొందు. ఏయ్, బయటకెళ్ళు. మారుమనసు పొందు. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయంలో స్తోత్రము. బెరాకలో మాట్లాడారు, కారణం ఆశీర్వదించాలని. చాలామందికి మీ బిడ్డలు కాలేకపోయారు, వాళ్ళ మనసు ఇవ్వలేకపోయారు. వారి మనసులో పాపం సుఖ నివాసం చేస్తుంది. పాపం హృదయంలో పొరలాడుతూ ఉంది.
పాపము హృదయంలో జీవిస్తుంది. పాపపు భ్రమలో పడిపోయారు. పాపము అనే బలం వారిని బంధించింది. విడిపించుకోలేని స్థితిలో ఉన్నారు. యేసునాథా, ఈ ప్రజలను ఎవరు రక్షించగలరు తండ్రి? ఈ ప్రజలను రక్షించండి నాయన. ఎవరి మనసు ఎలాగుందో మీకు తెలుసు. ఎవరి హృదయంలో పాపము ఉందో తెలుసు తండ్రి. దేవా, రక్షించబడని ప్రతి పాపితో మీరు మాట్లాడు. మనసులో లోబడని ప్రతి పాపితో మాట్లాడు. హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి తండ్రి. యేసు ప్రభువా, వారి మనసు మెత్తన చేయండి. రాతి వంటి మనస్సు రక్తమాంసముల వంటి మనస్సుగా చేయండి తండ్రి. సాతాను వారి వెనకనే ఉంది, పొంచుకొని ఉంది. వాని కబంధ హస్తాలతో బంధించి నరకానికి ఈడ్చుకొని పోవాలన్న ఆశతో రాక్షసి వలె వారి వెనక ఉన్న సాతాను యొక్క శక్తి నుండి, ఈ గాలి నుండి వారిని కాపాడమని యేసు ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. దేవా, కరుణించండి. పాప క్షమాపణ ఆనందం ఎంత గొప్పదో గ్రహించుటకు సహాయపడు. బెరాకాను దీవించు. అక్కడ కుప్పలు వేసుకొని పంచుకున్నారు. దేవా, కీడు, యుద్ధము, కరువు నుండి కాపాడే దేవుడు అయినందుకే స్తోత్రం. బెరాకాను దీవించు, సహోదరులను దీవించు, సహోదరులను దీవించు, పరిచర్యను దీవించు, సేవను ఆశీర్వదించండి. సంఘాన్ని నింపండి, ఆత్మలతో నింపండి, పరిచర్యతో నింపండి, సేవతో నింపండి. దేవా, ఈ సమయంలో మీ దాసుని బలపరిచి వాడుకున్న మీ ప్రేమకాయ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ పరిచర్య ప్రకటనలు విందాం. శేషబాబుని వచ్చాడా? రండన్నా. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఆదివారము, తర్వాత ఆదివారం సాయంత్రం కాజా యెరూషలేంలో, తర్వాత సోమవారం అంతా కాజా యెరూషలేంలో, తిరిగి ఉదయకాలం బెరాకాలో మరి మన మధ్యకి తీసుకొచ్చినటువంటి సుమిత్రను మరి ప్రభు బలంగా వాడుకుంటూ వచ్చారు. అన్న మరి ఈరోజు ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకన్నా ట్రైన్ 4 గంటలకి మళ్ళీ తిరిగి ప్రొద్దుటూరు వెళ్తారు. అన్న అక్కడ ప్రొద్దుటూరు సంఘంలో అక్కడ మరి పరిచారకులుగా ఉంటారు. అన్న కొరకు, కుటుంబం కొరకు, అక్కడ ప్రొద్దుటూరు సంఘం కొరకు ప్రార్థించండి. ఇంకా ప్రభు చిత్తం అయితే అనేక సార్లు మన మధ్యకి వచ్చి అన్న ఈ విధంగా పరిచర్య జరిగించేలాగున ప్రభు మనకు సమయం ఇస్తే అన్నని మళ్ళా పిలుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి రేపు ఉదయకాలం సహోదరుల ప్రార్థన పార్క్ రోడ్లో పేతురు అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సహోదరుల ప్రార్థన. తర్వాత రేపు కాదు, బుధవారం. ఈరోజు రేపు ఉదయకాలము పేతురన్నోళ్ళ యొక్క ఇంటి దగ్గర సహోదరుల ప్రార్థన ఉంటుంది. సాయంకాలం మామూలుగా ప్రకటించిన విధంగానే ఇక్కడ ఏ ప్రాంతాల్లో, గ్రామాల్లో పరిచర్య ప్రార్థన యథావిధిగా ఉంటుంది. తర్వాత 4వ తారీఖు శుక్రవారం, గుర్తుపెట్టుకోండి, అన్ని బ్రాంచీల వాళ్ళకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు మత్తయ్య బ్రదరు. శుక్రవారం సాయంత్రము ఉదయకాలం 10ంటికి వారి యొక్క గృహప్రతిష్ఠ. శుక్రవారం ఉదయకాలము 10 గంటలకి గృహప్రతిష్ఠ. ఎక్కడంటే యెరూషలేం మందిరం ఎదురుగానే వాళ్ళ అన్నోళ్ళు నూతన గృహం నిర్మించుకున్నారు. ఆ గృహప్రతిష్ఠ ఉంటుంది 10 గంటలకి. అన్ని సంఘాల వాళ్ళని, పద్మాసు తర్వాత అన్ని సంఘాల వాళ్ళకి ఆహ్వానం ఉంది. ప్రార్థించండి. తిరిగి మన బెరాకా పరిశుద్ధులు వచ్చిన వారందరిని ప్రేమించి ప్రేమ విందు సిద్ధపరిచారు.
అందరికీ కూడా బఫే పద్ధతిలోనే బయటే వడ్డించేస్తారు. అందరి కొరకు ఒకేసారి ప్రార్థన చేస్తారు, భోజనానికి ఒకేసారి ప్రార్థన చేస్తారు. మీరు వరుసలో వెళ్ళి భోజనాలు అక్కడ బఫే అక్కడ కౌంటర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకోండి. ప్రార్థన చేయండి. పాడేరు కాన్వకేషన్స్ గురించి రాత్రి ప్రకటన చేశాము. 9వ తారీఖున బయలుదేరుతారు. 9వ తారీఖున బయలుదేరి 10, 11 ఒక 2 రోజుల నుండి మళ్ళీ 12వ తారీఖుకి వచ్చేస్తాం. అంతే కదా, 12వ తారీఖుకి మళ్ళీ రిటర్న్ అయిపోతాము. కాబట్టి వచ్చేవాళ్ళు ఈ పేర్లు ఇవ్వండి. వచ్చేవాళ్ళని బట్టి 1 బస్సా 2 బస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పాడేరు తర్వాత కాలింపాంగి డేట్స్ కనుక్కొని మీకు ప్రకటన చేస్తాము. కాలింపాంగ్ వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా పేర్లు ఇవ్వండి. డేట్స్ ఎప్పుడు అనేది నేను మీకు గురువారం కానీ ఆదివారం కానీ ప్రకటన చేస్తాం. గురువారం కానీ ఆదివారం కానీ ట్రైన్ టికెట్స్ అయిపోతున్నాయి కాబట్టి మీరు త్వరగా పేర్లు ఇవ్వండి. కాలింపాంగ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా మీ పేర్లు ఇస్తే మీకు అందరికీ ఒకే చోట రిజర్వేషన్ వచ్చేటట్టు కోచ్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ పాడేరుది 9వ తారీఖు బయలుదేరి వెళ్తాము కాబట్టి ఎవరు కొంతమంది నాకు ఫోన్ చేశారన్న మేము కూడా వస్తామని. మీరు వచ్చేవాళ్ళు చెప్తే మీ పేర్లు పెట్టు 1 బస్సా 2 బస్సులు అనేది డిసైడ్ చేస్తారు. మళ్ళీ 12వ తారీఖుకి రిటర్న్ వచ్చేస్తాం. సమయంలో ఏమైనా పట్టుకుంటే మైక్ పనిచేయదు. సైజ్ బాబు నాకు మైక్ పని చేస్తుంది, నాకు చేయదు. సరే, 4 గంటలకు ప్రయాణం ఉంది అన్నది సుమిత్ర అన్నది. సుమిత్ర అంటే మంచి మిత్రుడు అంతేనా? అంటే అర్థం ఏంటంటే 4-5 సార్లు క్యాన్సిల్ చేసినాడు ట్రైన్. ఆయన ఓపికతో ఉన్నాడన్న. ఈసారి క్యాన్సిల్ ఏం కాదు, డైరెక్ట్ ఉంటుంది. ఈసారి ప్రభు చిత్తమే. సరే, 4 గంటలకు అన్న ప్రయాణం ఉంది. మరి జయరావు అన్న కారులో అక్కడ వదిలేస్తాడు. ప్రార్థన చేయండి. అన్న ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. కాన్వకేషన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. పాడేరు కాన్వకేషన్ తర్వాత కాలింపాంగ్ కాన్వకేషన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు సహాయపడ్డారు. ఇది దేవుని హస్తమని మేము గ్రహించి నమ్మి విశ్వాసం ఉంచుచున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేములో, బెరాకాలో, పద్మాసులో జరిగించిన కార్యములకై ఇది స్తోత్రం. ఆయన దేవుని వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసింది. అరణ్యములో కేక వేసే ఒక శబ్దం. మీ శబ్దాలు దేవా, మాలో ఉన్న శబ్దాలు అణిచి మేము మౌనంగా దేవుని నమ్ముకునేటువంటి దీనత్వంలోకి నడిపిస్తున్నందుకే స్తోత్రం. కరుణించు దేవా. సమయంలో బెరాకాను దీవించండి. భోజన సహవాసం ఆశీర్వదించండి. అన్న ప్రయాణం కొరకు సిద్ధపరచు. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమె భోజనాల కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా పాట పాడొద్దండి. ఇప్పుడు ఎన్ని పాటలు పాడినాము? రాత్రి 10 పాటలు పాడితే మళ్ళీ ఇంకొక ఆయన ఓ పాట ఎత్తి మళ్ళీ అర్ధగంట పాడినాడు. అట్లా ఆపలేము, అట్లా ఏం చేయలేము. అంత అయిపోయినాక అర్ధగంట మళ్ళీ పాట. సరే వద్దులే. ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తారు. చేస్తున్నా ప్రార్థన. ప్రియ తండ్రి, మీ నామానికి మహిమ ప్రభావాలు చెల్లిస్తూ గొప్ప దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి ఆయన మహాకాశములు పట్టనటువంటి గొప్ప దేవ,
మీ బిడ్డలైన వారిని ప్రేమించి వారి పక్షంగా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆయన పాడైపోయినటువంటి వాటిని ప్రభువా బాగు చేసి ప్రభువా వాటిని ప్రభువా మీ మహిమతో నింపేటువంటి దేవుడు. నా దేవా, మరి మీ దాసుని మా మధ్యకి తీసుకొని వచ్చి ఆదివారం పద్మాసులోను, యెరూషలేములో నాయన ఆదివారం సాయంకాలం, సోమవారం అంతా తిరిగి బెరాకాలో ఈ ఉదయకాలం మీరు వాడుకున్న కృపకై నిన్ను స్తుతిస్తున్నాం. మరి బెరాకా ప్రియులు ప్రేమతో సిద్ధపరిచినటువంటి ఆ భోజన పదార్థాలను దీవిస్తురండి ప్రభువా, పరిశుద్ధపరచండి. నేను సిద్ధపరిచిన హస్తాలను దీవించండి ప్రభువా. వడ్డించుండగా ప్రభువా సమృద్ధిని దయచేయండి. తీసుకునే మీ బిడ్డలకు ప్రభువా ఆయన శక్తిని, కృపను, బలం దయచేస్తురమ్మని, ముందున్న పరిచర్య కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తురమ్మని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. జై హల్లెలూయా.